మాతృదేవోభవ. అమ్మ దయా సముద్ర గురుల మహనీయ గభీరమూర్తులో నెమ్మనమందు నిల్పు కవినేతలు విశ్వకవిత్వమూర్తులు ఆద్యమ్మగు పద్య విద్య హృదయద్యుతి స్నేహము నింపు మిత్రులున్ రమ్మనమన్న రావుకు శరముల ఓలిక పద్యమాలికల్ రమ్మనమన్న రావుకో అమ్మ దయా సముద్ర. తల్లిని నమ్ముకుంటే, మంచి గురువుల దగ్గర విద్యాభ్యాసం చేయగలిగితే, పూర్వకాలం ఉన్నటువంటి మహాకవుల కావ్యాలు నేర్చుకుని చదవగలిగితే, మంచి రసమయమైన వాతావరణాన్ని నింపగలిగిన స్నేహితులు ఉండగలిగితే వాడు తప్పనిసరిగా కవి అవుతాడు. ఇది కవి కావాలంటే ఉండాల్సిన వాతావరణం ఇది. ముందు మాతాపితృభక్తి, మాతృభాషాభక్తి, మాతృదేశభక్తి ఉండాలి. ఇవి లేనప్పుడు కవి కావడం దండగ. ఈయన కవిత్వంతో జనాన్ని జడగొడతాడు. ఈ దైవభక్తి దేశభక్తి లేకుండా కవిత్వం రాయడం అనేది తప్పు. అనవసరంగా రాయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే రాసి జనాన్ని జడగొట్టడం కంటే ఈ ప్రయోజనాలు లేనప్పుడు రాయకూడదు. మంచి గురువులు ఉండాలి. ఎందుకంటే శాస్త్రాలు నేర్చుకోవాలి. కవిత్వం కేవలం ఊహకు సంబంధించింది కాదు. శబ్దశాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, ఛందశాస్త్రం, అలంకార శాస్త్రం ఇవి చదవకుండా కవిత్వం రాయకూడదు. అంతా నేనే సృష్టిస్తాననే అహంకారం పనికిరాదు. అందుకని మంచి గురువులు. ఆ పైన పూర్వకవుల కావ్యాలు చదవకుండా ఎప్పుడూ కొత్త కావ్యాలు రాయకూడదు. అవి చదివితే ముందు వాళ్ళు ఏమి రాశారో తెలుస్తుంది. ప్రతీదీ చదవడం సాధ్యమా అనద్దు. కొంచెం కొంచెమైనా చదువు. భాగవతంలో ప్రధానమైన ఘట్టాలు 10 చదువు. కంఠస్థం చేయకలా చదువుకుంటూ పో. మను చరిత్రలో ఓ ఘట్టం, వసు చరిత్రలో ఓ ఘట్టం, అలా ఆముక్తమాల్యదలో ఒక 2-3 ఋతు వర్ణనలు అలా చదువుకుంటూ పెడితే ముందు ఒక 10 ఏళ్ళు అధ్యయనం చేయాలి. ఈలోపు ఏమైనా అంత అత్యద్భుతమైన కవిత్వం తన్నుకుని వచ్చేస్తుంటే అదే వస్తుంది. నువ్వు ఆగమన్నా ఆగదు. మనం ప్రయత్నించి రాయక్కర్లేదు. మరిగట్టుకుని నాకు వచ్చేస్తుంది. ఏమిటి వచ్చేది? కడుపు నొప్పి. నీకు వచ్చేసింది. మాకు ఇక్కడ చదువుతుంటే వచ్చేస్తుంది, కడుపులో దేవుతుంది. ఇక్కడ ఇవాళ అలా రాయబట్టి ఎవడో చదవట్లేదు కావ్యాలు. ఏముందండి ఇందులో? పైగా యువతరానికి ఏమనిపిస్తుందంటే పత్రికల్లో వచ్చే కవితలు చూస్తే ఇలా మేము కూడా రాయగలముగా అలా అనుకోవడం గొప్ప విషయం కాదండి. ఒక 100 మంది రాసేవాళ్ళు తయారవ్వడం ముఖ్యం కాదు. ఒక్కడు రాసేవాడు ఉండాలి, 100 మంది పాఠకులు ఉండాలి. ఇవాళ పాఠకులు లేరు, కవులు తప్ప. ప్రతి వాడు రాసేస్తున్నాడు ఆముదం రాసినట్టే. చదివేవాడు లేడు. ఎందుకంటే రాసేదాంట్లో సత్తా లేదు. చదివేవాళ్ళ సంఖ్య పెరగాలి, రాసేవాళ్ళ సంఖ్య కాదు. అందుకని రాసేవాడు బాగా అధ్యయనం చేయాలి. అలా చేస్తే పద్యాలు రావడం పెద్ద సమస్య కాదు. రమ్మనమన్న రావుక శరమ్మల ఓలేక. అటువంటి మాతృదేవికి అభివందనం చేస్తూ తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో 178వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. పూర్వం పల్లెటూళ్ళలోనే చమత్కారాలన్నీ పుట్టేవి. ఇప్పుడు కూడా పల్లెటూళ్ళలోనే పుడతాయి, కానీ పల్లెటూళ్ళు లేవుగా. అన్నీ పట్టణాలే. పల్లెటూళ్ళు ఎక్కడున్నాయి? శ్మశానాలు అయిపోయినాయి మొత్తం అంతా. అందరం హైదరాబాద్లో వచ్చి పడ్డాము. ఇప్పుడు హైదరాబాద్ ఎవరిదో తేడం లేదు. ఇక్కడికి రాకుండా ఉంటే దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు. అందరూ మొత్తం పల్లెటూళ్ళు ఆస్తులు ఖాళీ చేసి, పొలాలు అమ్మేసి, ఇళ్ళు అమ్మేసి, రకరకాల పేర్ల మీద ఇక్కడ వచ్చి పడ్డారు. ఇప్పుడు మీదా మాదా అని దెబ్బలాడుకుంటున్నారు. దీనికి మూలమైన పల్లెటూరు సంస్కృతిని మనం మర్చిపోయాం. కానీ పల్లెటూళ్ళలో మీరు గమనించండి, పూర్వం వైద్యుడు ఆ ఊళ్ళోనే ఉండేవాడు. ఆచార్యులు గారు, సాధారణంగా ఆచార్యులు గారు వైష్ణవులు వాళ్ళు వైద్యం చేసేవారు. ఓ పంతులు గారు అని పాఠం చెప్పేయని పంతులు గారు అనేవారు. వైద్యం చేసేవాని ఆచార్యులు గారు అనేవారు. కమ్మరి ఆ ఊరికి కావలసిన నాగళ్ళు, ఇనప సామాన్లన్నీ కమ్మరి తయారు చేస్తే ఆయన అక్కడ ఉండేవాడు. కుమ్మరి ఆ ఊళ్ళో అందరికీ అవసరమైన కుండలన్నీ తయారు చేసేవాడు. మంగలి ఊరు మొత్తానికి 2-3 ఉండేవారు. ఊరు జనాభాను బట్టి ఆ 2 కుటుంబాలు సుఖంగా బతికేవి. చాకలి ఊరు మొత్తానికి ఓ 10 కుటుంబాలు ఉండేవి, సుఖంగా బతికేవాడు. ఆ ఊళ్ళో వాడు ఇంకొకరికి బట్టలు వేసేవారు కాదు. ఆ చాకలి ఇంకో ఊళ్ళో బట్టలు తెచ్చేవాడు కాదు. ఇలా మీరు గమనించండి. మహాత్ముడు గ్రామస్వరాజ్యాన్ని ఎందుకు కోరాడో ఒక్కసారి. ప్రతి పల్లెటూళ్ళలో ఓ 1000-2000 జనాభా దాటకుండా, ఇప్పటికైనా సరే గొప్ప పరిష్కార మార్గం, 2000 జనాభా దాటకుండా ఒక్క ఊరికి 1500 ఓటర్లు దాటకుండా ఆ ఊరిలో ఓ కమ్మరి, ఓ కుమ్మరి, ఓ చాకలి, ఓ మంగలి, ఓ బ్రాహ్మణుడు, మొత్తం అన్ని రకాల వృత్తుల వాళ్ళు ఉండే ఏర్పాటు చేస్తే ఎక్కడా గొడవలు లేకుండా భారతదేశం అంతా ప్రశాంతంగా ఉంటుంది. అవినీతి రహితమైన రాజ్యాన్ని పూర్వం మన రాజులు అలా సాధించగలిగారు. ఈ పల్లెటూళ్ళలో ఏదో చిన్న కొంత కాలవ పూడిక తీయాలి అంటే కేంద్ర ప్రభుత్వానికి రాయాల్సిన అవసరం లేదు. ఇవాళ అదే కర్మ వచ్చింది. ప్రతిదీ ఢిల్లీకి రాయడమే.
అలాంటి పరిస్థితి లేని రోజుల్లో అన్ని వృత్తుల వాళ్ళు హాయిగా జీవిస్తున్నప్పుడు కూడా చమత్కారాలు బాగా ఉండేవి. సరే, ఏదైనా మనిషి కొంచెం దోచుకోవడం, కాస్త వ్యాపారం చేయడం ఎప్పుడైనా ఉంటుందిగా. అందుకని ఆ ఊళ్ళో వైద్యుడు అన్నట్టు ఒక ఆచార్యులు గారు, ఆయన ఊళ్ళో చేసే వైద్యాన్ని బట్టి ఆయన తప్ప ఇంకెవరూ దిక్కులేదు కాబట్టి ఆయనకు పేరు వచ్చింది. నీ చేతి మాత్ర వైకుంఠయాత్ర అన్నారు ఆయన్ని. పైగా అసలే ఆచార్యులు గారేమో అందుకని కైలాసయాత్ర అలా వైకుంఠయాత్ర. ఆ ఆచార్యులు గారు మందేస్తే ఆడు పోతాడు ఇంకా అంతే. ఇందులో ఆశ్చర్యం ఏం లేదు. మా ఊళ్ళో స్వయంగా తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడులో ఊరికి సర్పంచ్గా ఉండే ఓ పెద్ద మనిషి అరుగు మీద కూర్చున్నాడు, గుడి అరుగు మీద. మా ఊరికి ఒక డాక్టర్ గారు వచ్చేవారు, పేరు చెప్పను, మంచి ఉదాహరణ కాదు కాబట్టి. ఎప్పుడు ఆయనే డాక్టర్, మా జీవితం అంతా ఆయనే డాక్టర్, ఇంకో డాక్టర్ మాకు తెలియదు. ఆయన అంతా చేస్తే ఆర్ఎంపీ. అందుకని ఆయన ఏదో ఇంత పెద్ద డబ్బా వేసుకొచ్చి, ఆయన కబుర్లు ఎక్కువ, వైద్యం తక్కువ. ఆయన వచ్చి ఈ 70 ఏళ్ల పెద్ద మనిషికి ఒక ఇంజక్షన్ చేశాడు, ఈ సిరంజి తీశాడు, ఆయన పోయాడు. మరి ఏమనుకోవాలి? అప్పటి నుంచి మా ఊళ్ళో ఒకటే మాట ఏమిటంటే, మీరే లేపేశారు, ఊరుకోవయా నేను చేశాను, మీరు తీశారు, ఆయన పోయాడు. ఇంకే మీకు మీరు ఎన్ని చెప్పండి, సెంటిమెంట్ పనిచేసినట్టుగా శాస్త్రజ్ఞానం పనిచేయదు. ఇంకెక్కడి నుంచి ఆయన సిరంజిలో వాడిన మందు, దాంట్లో ఉండే రసాయనాలు అన్నీ చెప్పి ఇది చంపే మందు కాదయ్యా, మాకు ఇవన్నీ చెప్పకండి సార్, మీరు తీసారు, ఆయన పోయాడు అంతే. మీకు ఎన్ని శాస్త్రాలు చెప్పినా పని చేయమండి, ఈ సెంటిమెంటే పనిచేస్తుంది. అందుకని అలాంటి స్థితిలో ఓ డాక్టర్ గారు అనుకునేవాడు సరదాగా. ఆయన కూడా వచ్చిన వాళ్ళ దగ్గర అంటూ ఉండేవాట సరదాకి, ఎరా ఇంకా వాడు ఉన్నాడా, మనం చేస్తే కానీ వాడు బాగలేరు బట్టి. ఊళ్ళో వాళ్ళు కూడా అలాగే సరదాగా తీసుకునేవారు. ఈ స్థితిలో ఈ డాక్టర్ గారు, ఈయన తమ్ముడు కూడా వైద్యుడే, మరి కుటుంబ వైద్యం కదా, అది మళ్ళీ అందులో అలాగే ఉంటాయి. దానివల్ల కొన్ని కలిసి వస్తాయి. ఈయన ఆసుపత్రి ఆయన కలిసి వస్తుంది, అంతకంటే ఉంది. అందుకే ఈ తమ్ముడు కూడా వైద్యుడే. సో ఎప్పుడైనా ఈయన ఊళ్ళో లేకపోతే తమ్ముడికి అప్పగించేవాడు బాధ్యతలు. అలా ఊరు మొత్తం ఏదో నడిచేది. ఓ రోజు ఈ ఆచార్యులు గారు సైకిల్ వేసుకుని ఆ శ్మశానం మించి అడుగుతున్నట్టు, ఊరవతలు ఉంటుంది కదా శ్మశానం, అక్కడ ఒక ఏదో శవదహనం అవుతుంది. వెంటనే అడిగాడు, వెంకటరెడ్డి గారు అన్నాడు. వెంకటరెడ్డి గారు అదేంటి మనకు తెలియకుండా ఎలా పోయాడు అన్నట్టు. ఇక్కడ ఆయనకి 80 ఏళ్ళు అని వెంటనే ఓ శ్లోకం చెప్పాట, జ్వలంతం చితిముద్దిశ్య వైద్యో విస్మయతాం గతక, జ్వలంతం చితిముద్దిశ్య వైద్యో విస్మయతాం గతక, నాహం గతో నమే భ్రాత, నాహం గతో నమే భ్రాత, నాహం గతో నమే భ్రాత, కశ్యేదం హస్తలాఘవం అన్నట్ట. ఆయన భావం ఏమిటంటే, జ్వలంతం చితిముద్దిశ్య, మండుతున్న చితిని చూసి వైద్యో విస్మయతాం గత, ఇదేమిటిది నాకు తెలియకుండా ఊళ్ళో శవదహనం జరగదే, మనం ఇంజక్షన్ చేసాకేగా వాడు పోయేది, అప్పుడే కదా దహనం. ఇప్పుడు మనం వాడు బతుకున్నంతకాలం వైద్యం చేస్తాం, పోయాక సరే వేరే విషయం అనుకో, అది మా బావమరిదే పురోహితుడు, వాడికి అప్పగిస్తాడు దశదిన కర్మ. ఇక నువ్వు చూసుకోరా అబ్బాయి, ఇంతవరకు నేను దోచుకున్నా, ఇక నువ్వు తర్వాత నువ్వు దోచుకో దానాల పేరు మీద అని. అందుకని నాకు తెలియకుండా వీడెలా పోయాడు అని ఆలోచించి, నాహం గతో నేను వెళ్ళలేదు, పైగా నా మే భ్రాత మా తమ్ముడు ఊళ్ళోనే లేడు, ఎందుకంటే ఈయన తర్వాత వైద్యం చేసి ఈయన తమ్ముడు, అందుకే నేను వెళ్ళలేదు వీడింటికి, మా తమ్ముడు ఊళ్ళో లేడు, కశ్యేదం హస్తలాఘవం. ఇది వీడికి పట్టుకున్న భయం ఏమిటంటే, ఎవడో కొత్త డాక్టర్ ఎవడో ఊళ్ళోకి వచ్చాడు, వాళ్ళు లేపేశాడు వీడిని. మరి అలా వస్తే మరి గొడవలు అయిపోతాయి. ఇప్పుడు రౌడీలు కూడా ఒకడి ఇలాకాలోకి ఇంకోటి వస్తే ఊరుకోడు, ఈ ఇలాకా మాది అంటాడు. నువ్వు కావాలంటే ఇంకో చోట దోచుకో, పోలీసుల లెక్కలే రౌడీల లెక్కలు కూడా ఉంటాయి. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మీరు ఏదైనా కేసు పెడితే, ఇది మా ప్రాంతం కాదండి, ఇంకో చోటకి వెళ్ళండి అని చెప్తారు వాళ్ళు. పక్కనే ఎదురుగా శవం, ఇబ్బంది మా గీత ఎంతవరకేనండి, గీత అవతల ఉందండి, శవం మాకు సంబంధం లేదంట. రౌడీలు కూడా ఒకటి ప్రాంతంలోకి ఇంకోటి వస్తే, ఏం మా దగ్గరికి వచ్చి ఇది మా అడ్డా, వేషాలేకి వెళ్ళిపో అంటారు. అంటే ఎవరికైనా ఒకటి ఉంటుంది కదా. మరి పూర్వం కుల వృత్తుల విషయంలో అలా ఉండేవారు కాబట్టి అన్ని వృత్తులు బాగున్నాయి. ఒక ఊళ్ళో ఖచ్చితంగా కొత్త చాకలు వస్తే ఉన్న చాకలు వాడిని వెళ్ళగొట్టేసేవాళ్ళు. ఎందుకంటే ఒకే చోట వృత్తులు అలా కేంద్రీకృతం అయిపోతే ఖచ్చితంగా పోటీ వచ్చేస్తుంది. మీకు సామర్లకోట రైల్వే స్టేషన్ యువతల చూశాను నేను, చెప్పుల దుకాణాలు 10 వరుసగా ఉంటాయి. 10 ఎవరికి బేరం ఉంటుందండి? ఇంకా అక్కడ ఏమవుతుందంటే, మనిషి ఎవడన్నా చెప్పులు కొనుక్కుందుకు రాగానే అందరూ ముందు వాడు కాలుకున్న చెప్పులు లాగేసి లోపల లెక్కెళ్ళిపోతారు. అక్కడ ఒకటే దుకాణం ఉంటే ఖచ్చితంగా వాడు అందులో కడతాడు, ఒకడు నచ్చకపోతే ఇంకో చోట కడతాడు. కానీ 10 దుకాణాలు ఒకే చోట పెట్టాక ఎక్కడికి వెళ్ళాలో వాడికి అనుమానం. రైలు దిగ్గానే ఆటో వాడు చూడండి మీద పడిపోతారు కొన్ని స్టేషన్లో. అది నిజంగా ప్రయాణికుడికి ఇబ్బంది, వాళ్ళకు కూడా నష్టం. ఎందుకంటే ఒకడు 100 అడిగితే ఒకడు 70 అంటాడు, ఇంకోటి 50 అంటాడు. మా ఇంటి దగ్గరేనండి, నాకు 20 ఇచ్చినా చాలు వచ్చేయండి అంటాడు. దానివల్ల ఆటో వ్యాపారం దెబ్బతిందా లేదా?
అంచేతను ఎప్పుడు వృత్తుల్లో వర్కర్స్ యూనియన్ అంటే అందరికీ మేలు జరిగేలా చూడాలి. ఆ వ్యవస్థే మనకి పూర్వం పల్లెటూళ్ళలో ఉండేది. దాని మీద పుట్టిన చమత్కారమే ఇది. నేనేమో వెళ్ళలేదు వీడింటికి, మా తమ్ముడేమో ఊళ్ళోనే లేడు, వాడు కాశీయాత్రకి వెళ్ళాడు, ఎవడు వీడిని లేపేసిన వాడు కచ్చేదం హస్తలాఘవం. ఈ ఊళ్ళో మనకి తెలియకుండా ఎవడికి జబ్బు తగ్గడానికి వీల్లేదు, పైగా ఎవడు పైకి వెళ్ళడానికి కూడా వీల్లేదు. మనం చెప్పిన ప్రకారం వెళ్ళాల్సిందే ఎవడైనా సరే. అందుకని ఇదేమిటిది అలా వెళ్ళిపోతే ఎలాగా అని ఆశ్చర్యపోయేట. అలాగ వైద్యుల మీద పుట్టినటువంటి చమత్కార శ్లోకాలు ఇవన్నీ కూడా. పూర్వం కవులు రాజుల్ని స్తోత్రం చేస్తూనే పద్యాలు చెప్పినప్పటికీ అందులో ఎంతో భావుకత, హాస్యం, ఉక్తి, చమత్కారం ఉండేవి. ఆ పద్యాలు చదివినా కూడా ఆ కాలము, ఆ రాజులు, ప్రశంస ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు మనిషి ఊహాశక్తికి ఉండేటువంటి అపరిమితమైన స్థితి, అత్యున్నతమైన స్థితి, ఆకాశస్థాయి ఏమిటో మనకు అర్థమవుతుంది. కందుకూరి రుద్రకవి అని ఒక ఆయన ఉండేవాడు. సుగ్రీవ విజయం అని యక్షగానం రాశాడు. ఆయన్ని కృష్ణదేవరాయల ఆస్థానంలోనే ఉండేవాడు అంటారు. ఆయన మనవడికి కూడా రుద్రకవి అని పేరు పెట్టారు. తాతగారి పేరు మనవడికి పెట్టడం మనకు సంప్రదాయం ఉందిగా. అందుకే ఓ 10వ తరగతి అబ్బాయి పరీక్షలు రాస్తున్నట్ట మొగలాయి వంశ చక్రవర్తుల గురించి, మొగలాయి వంశముల గురించి వ్రాయేమో అని ప్రశ్న వచ్చింది. అప్పట్లో 20 మార్కుల ప్రశ్న. మొగలాయి వంశం అంటే బాబర్తో మొదలవ్వాలి. బాబర్ కొడుకు హుమయూను, హుమయూను కొడుకు అక్బరు, అక్బర్ కొడుకు జహంగీరు, జహంగీరు కొడుకు షాజహాను, షాజహాన్ కొడుకు ఔరంగజేబు, ఇలా వరుసగా రాసుకుంటూ రావాలి. ఇదంతా రాయాలంటే మరి 20 మార్కులకు శుభ్రంగా 5-6 పేజీలు పడుతుంది ఖచ్చితంగా. అయితే మనవాడు ఎప్పుడు తరగతికి వచ్చే రకం కాదు, వాడు బయట తిరుగుతాడు. అందుకని వీడి తీర పరీక్షలు మాత్రం రాయాల్సి వచ్చారు. వీడికి మొదట్లో వచ్చాడేమో 2 పేర్లు తెలుసు, బాబరు, బాబర్ కొడుకు హుమయూన్, ఈ 2 తెలుసు ఆయనకి. అందుకని ఆయన ఇంక మిగిలిన పేర్లు తెలియవు. అందుకని వాడు ఏమన్నాడంటే మొగలాయిల గురించి రాయమంటే బాబరు మొట్టమొదట 1526లో ప్రవేశించను, పానిపట్టు యుద్ధము జరిగాను, బాబరు కొడుకు హుమయూన్, అతను 20 ఏళ్ళు పరిపాలించను, ప్రజల రంజకముగా పాలించను, ప్రజల కన్న బిడ్డల వలె పాలించను, హుమయూన్ కొడుకు బాబర్ అని రాసేట. అదే హుమయూన్ తర్వాత ఎవడో వీడికి తెలియదు, హుమయూన్ కొడుకు అక్బరు. కానీ వీడు ఏమనుకున్నాడంటే వీళ్ళ తాత పేరు పెట్టారు కాబట్టి అందులో కూడా పెడతారు అనుకున్నాడు. ముస్లింల్లో సంప్రదాయం లేదు, వాళ్ళు పెట్టరు. అందరికీ పెట్టాలంటే వాళ్ళు పెట్టరు. అందుకని మా గొడవంతా మనకెందుకు పెట్టే ఉంటారు లేదు. మళ్ళీ హుమయూన్ కొడుకు బాబరు, ఆయన ప్రజారంజకముగా పాలించను, ప్రజలను కన్నబిడ్డల వలె పాలించను, 1/6 వంతు పన్ను వసూలు చేసిన, ఈ 3 పాయింట్లు బాగా తెలుసు. మళ్ళీ బాబరు కొడుకు మళ్ళీ హుమయూన్, ఆయన ప్రజారంజకముగా పాలించను, కన్నబిడ్డల వలె పాలించను, 1/6 వంతు. మొత్తం మీద మళ్ళీ హుమయూన్ కొడుకు మళ్ళీ బాబర్, ఇలా మొత్తం బాబర్ హుమయూన్, బాబర్ హుమయూన్, దందంటకడని 16 పేజీలు నింపాడు. మార్కు లేక చస్తాడా అసలు? ఇంత దూరం చదివేవాడు వాడు వేస్తారు. ముందు ఆ బాబర్ హుమయూన్ చూడగానే ఇలాంటి తెలివితేటలన్నీ ఉపయోగించి మార్కులు తెచ్చుకునేవాళ్ళండి. లేకపోతే ఇదంతా కష్టపడి చదువుతారా? చదవడం వల్ల ఉపయోగం లేదని అప్పుడే తెలుసు మాకు. అందుకని ఇలాంటి స్థితిలో ఈ రుద్రకవికి తాతగారి పేరు పెట్టారు. 2వ రుద్రకవి అనేవారు. విచిత్రమైన ఈ పేరులో ఒకటి ఇబ్బంది. ఆ పేరే పెడితే వచ్చే ఇబ్బంది ఏమిటంటే ఇక ఈయన ఎవరు స్మరించారు. మనకి అక్టోబర్ 2 చూడండి, దేశమంతా గాంధీ గాంధీ అంటారు. మరో మహానుభావుడు ఆ రోజు పుట్టాడు, ఆయన కర్మగారి లాల్ బహదూర్ శాస్త్రి. ఒక్కడ ఆయన విగ్రహం పెట్టాడు, ఒక్కడ ఆయనకి జై కొట్టాడు, ఒక్కడ ఆయన జెండా పెట్టాడు అక్కడ. ఎందుకంటే గాంధీ గారు పుట్టినరోజున పుట్టడం ఆయన కర్మ. అందరూ గాంధీ గారి జయంతి చేస్తారు, ఈయన వదిలేస్తారు. మరి ఎంత మహానుభావుడు! జై జవాన్ జై కిసాన్. ఇవాళ ఏ జవానులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారో ప్రభుత్వ నిర్వీర్యత కారణంగా, ఏ కిసానులు తమ వృత్తినే పోగొట్టుకుంటున్నారో ఆ కిసాన్ల గురించి, ఆ జవాన్ల గురించి పరితపించిన మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి. పొట్టివాడైనా బహు గట్టివాడు అన్నవాడు. ఎవరు గుర్తించామండి ఆయన్ని? కొన్ని పండుగలు అలాగే ఉంటాయి. అలాగా ఈ రుద్రకవికి వేరే పేరేం లేక 2వ రుద్రకవి అంటే మొదలెట్టారు. వీడు సామాన్యుడు కాదు. ఈయన మల్కిభరాముని ఆస్థానంలో ఉండేవాడు. అసలు ఈ మల్కిభరాముడు ఏమిటి తెలుగు పేరులా లేదే అని విచిత్రంగా ఉంటుంది. నిజమే, తెలుగు పేరు కాదు. అసలు పేరు మాలిక్ ఇబ్రహీం. అది విచిత్రం. ఆయన ముస్లిం రాజు, పాదుషాలు. ఈ మొగలాయి వంశంలో వాడే చివరి రాజు అన్నమాట. సుమారుగా మన బహమనీ సుల్తాన్లు వాళ్ళు పరిపాలించారు కదా విజయనగర రాజుల కాలంలో. ఆ తర్వాత కూడా కొంత ముస్లింల పరిపాలన మొన్న నిజాం నవాబు వరకు సాగుతూనే ఉంది కదా. ఆ నవాబుల్లో ఒక ఆయనే మాలిక్ ఇబ్రహీం. ఆయనకి తెలుగు కవులు, పండితులు, బ్రాహ్మణులు పెట్టిన పేరు మల్కిభరామహ. మాలిక్ ఇబ్రహీం అనేది మార్చి పారేశారంతే. మాలిక్ ఇబ్రహీం అనగానే మల్కిభరామహ అని మార్చేశారంతే. వాళ్ళు పండితులు ఏమైనా చేసేస్తారని అనుమానం లేదు ఇంకా. అందుకని వెనకటి గౌరవ శిరస్తాదార్ అని ఒక ఉద్యోగం ఉండేవాడు. జమీందార్, తహసీల్దార్ లాగే శిరస్తాదార్, అది ఉర్దూ పేరు. కానీ ఒక పండితుడికి ఆయనతో పని వచ్చింది. వెంటనే వాడికి శిరస్థదారహ అని చెప్పాడు. ఏమిట్రా అంటే దారా అంటే పెళ్ళాం, శిరస్థ అంటే నెత్తి మీద పెళ్ళాం పెట్టుకునేవాడు నువ్వే అన్నట్ట.
ఎందుకంటే బ్రహ్మదేవుడికి నోట్లో ఉంది భార్య సరస్వతి, విష్ణుమూర్తికేమో వక్షస్థలం మీద ఉంది, శివుడికేమో సగం దేహంలో ఉంది, నెత్తి మీద ఉన్నది నీకు ఒక్కడికేనయ్యా అన్నాడు. అయ్యి బాబు ఈ మాట చెప్పిన వాడు ఎవరు మీకు ఏం పని కావాలి చెప్పండి అన్నట్టు వాడు కూచిపూడి చేసి చెప్పారు. అలాగే శిరస్థాదార్ అనే ఉర్దూ మాటన పండితుడు శిరస్థదారహ అని సంస్కృతంలోకి మార్చినట్టుగానే మాలిక్ ఇబ్రహీం అనేదాన్ని మల్కిభరామహ అని మార్చిపారు. ఏకంగా రాముడు చేశారు ఆయన్ని. ఇవాళ రామ్ రహీమును కొట్టుకునే పని లేకుండా రహీమును రాముడు చేసేసారు మన వాళ్ళు. సామరస్యం ఉంటే హృదయం అంత విశాలంగా ఉంటుంది. ఇక మల్కిభరాముడిని వర్ణిస్తూ రెండో రుద్రకవి పద్యం చెప్పాడు. ఎంత అందంగా ఉంటుందో చూడండి. రాసుతుడైన మల్కిభరాముని కీర్తియు వెండి కొండయున్, రాసుతుడైన మల్కిభరాముని కీర్తియు వెండి కొండయున్ త్రాసున బెట్టి తూప, రాసుతుడైన మల్కిభరాముని కీర్తియు వెండి కొండయున్ త్రాసున బెట్టి తూప, రజతాచలమెత్తున రాకయుండుటన్, రజతాచలమెత్తున రాకయుండుటన్ భాసురలీల నిల్పెనల బ్రహ్మ, భాసురలీల నిల్పెనల బ్రహ్మ సదాశివు జాహ్నవీపతిన్ వాసుకి కంకణున్ వృషభవాహను చంద్రకళావతంసునిన్, భాసురలీల నిల్పెనల బ్రహ్మ సదాశివు జాహ్నవీపతిన్ వాసుకి కంకణున్ వృషభవాహను చంద్రకళావతంసునిన్. ఒక మనిషి ఊహాశక్తికి అది అద్దం పడుతుందండి ఈ పద్యం. ఎందుకు ఆ వస్తువు పక్కనెట్టండి. ఎవరిని పొగడే మల్కిభరాముడే మంచివాడు కాకపోతే ఎవరు పొగడరు. ముఖ్యంగా కవి పండితులైన వాళ్ళు వాళ్ళని పోషించే వాళ్ళ మీద ఓ పద్యం చెప్పడం తప్పేలా అవుతుందండి, నాకు అర్థం కాదు. మనకు అన్నం పెట్టారని మన కన్న తల్లిదండ్రులు మనం ఎంతో గౌరవిస్తున్నామా? మరి అన్నం పెట్టిన రాజుగారి మీద పద్యం చెప్పడం తప్ప? అదేదో లౌల్యం, దుర్మార్గం, పక్షపాతం, పనేమీ లేదు, పొగుడుతారు అని విచిత్రమైన విమర్శలను చేసి కవిత్వాన్ని నాశనం చేశారు చాలామంది. ఈ కువిమర్శలని వీళ్ళంతా ప్రజల గురించి రాస్తున్నాం, ప్రజల గురించి కత్తులు సుత్తులు కొడవళ్ళ గురించి రాసిన వాళ్ళు ప్రజల కోసం చేసిన పని ఒక్కటి లేదు. ఆ రాజులు ఆ కవులు చేసినట్టుగా ఉద్యమాలు చేయించడం, ఊరేగింపులు చేయించడం, గొడవలెట్టడం తప్పితే ప్రజా సంక్షేమం కోసం ఈ విప్లవ కవిత్వాల వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇంకాస్త వాళ్ళని రెచ్చగొట్టడం, చివరికి ఆ వీళ్ళు రెచ్చగొట్టినటువంటి తీవ్రవాదుల చేతుల్లో ఆ ప్రజలు చచ్చిపోవడం, అమాయక ప్రజలు, సర్పంచులు, వాళ్ళు నాయకులు బాగానే ఉన్నారు. వాళ్ళందరూ ఆలోచించండి ఒక్కసారి, ఏమిటి ఈ కవిత్వం వల్ల వచ్చిన నష్టం, ఇందులో ఉన్న ఊహాశక్తి. ఇవాళ విద్యార్థికి ఈ పద్యం చెప్పి ఈ ఊహాశాలిత అలవాటైతే వాడు మహాకవి అవుతాడు, మహాపండితుడు అవుతాడు, మహామేధావి అవుతాడు. అసలు ఊహ అనేది లేకపోతే ఈవేళ మళ్ళీ పాశ్చాత్య దేశాల్లో జరిగింది ఏమిటండి, హ్యారీ పాటర్ అని ఒక నవల వచ్చేసరికి మొత్తం దాన్ని కొన్ని లక్షల కాపీలు వేశారు. ఒక సామాన్యమైనటువంటి ఉపాధ్యాయుని, దాన్ని రాసినటువంటి జాకీ రోలింగ్ ఎవరో ఆవిడ, సామాన్యమైన ఉపాధ్యాయుని, ఈవేళ ఆవిడ కడుతున్న ఇన్కమ్ ట్యాక్స్ ఒబామా గారికి అడ్డం లేదు. ఒక నవల ఇంత చేస్తే అది అభూత కల్పన. అందానిండా దెయ్యాలు, పిశాచాలు, మంత్రాలు, మాంత్రికులు. మన కాశీ మజిలీ కథల ముందు కాళ్ళ దగ్గరికి రాదా కథ. అంటే మనం ఏ విదేశీయుల ప్రభావంతో మన సంస్కృతిని, మన సాహిత్యాన్ని అవమానించుకున్నామో మళ్ళీ దాన్నే అనుసరిస్తున్నాం మనం. అటువంటిప్పుడు మనదే మనకి నయం కదా. ఈ ఊహాశక్తి చూడండి. మల్కిభరాముని యొక్క కీర్తిని వెండి కొండతో సమానంగా తోద్దామని బ్రహ్మదేవుడు త్రాసులో పెట్టాడు. అంటే కీర్తిని ఎప్పుడు తెల్లటి పదార్థాలతో పోలుస్తారు. మంచి పేరు అంటే తెలుపు, చెడ్డ పేరు అంటే నలుపు లెక్కది. అందుకని తెల్లని పదార్థాలు హంస, గంగానది, ఇలాంటివి, చంద్రుడు, ఇలాంటి వాటితో పోలుస్తారు. మంచి గంధం, తెల్లదామర పువ్వు, వాటితో పోలుస్తారు. అందుకని వెండి కొండతో సమానమైందండి అనుకుని బ్రహ్మదేవుడు వెండి కొండను పక్కన పెట్టేట. మల్కిభరాముడు కీర్తి, ఆయన్ను కాదు, ఆయన కీర్తిని, ఆయనకున్న మంచి పేరును పక్కన పెడితే వెండికొండ, ఈ మల్కిభరాముడు కీర్తి కింద ఉందని వెండికొండ లేచిపోయింది పైకి. రజతాచలం ఎత్తున రాకయుండుటన్, దాని ఎత్తుకు సరిపోలేదు, వెండికొండ తోగలేదు. అప్పుడు ఇంకేమైనా పెట్టకపోతే ఎలాగా? ఇది సరిగ్గా కోమట్ల ఆలోచన. దుకాణంలో కిరాణం కొట్టు మీద ఉండే కోమట ఇలాగే ఆలోచిస్తాడు. సరిగ్గా ఏదైనా రెండు వస్తువులు పెట్టి చూస్తున్నప్పుడు ఈ తోకకపోతే ఏం చేస్తుంది, పైకి లేచింది అనుకోండి, కొంచెం వేస్తే తొగ్గుతుందండి అనుకుంటే ఇంకేదో ఇంత బెల్లం మొక్క అందులో పెడతాడు, చిన్న రాయి పెడతాడు. లేకపోతే ముఖ్యంగా బంగారం తూకంలో తెలుస్తుంది, చిన్న వెత్తున ఓ తీగ, ఓ మొక్క, ఒక అణువు పెడతారు. లేదా మరి ఎక్కువైతే ఎక్కువైపోతుంది. అందుకని నెమ్మదిగా బ్రహ్మదేవుడు ఏం చేశాడు, వెండుకొండ వేసినా తోకట్లేదండి, ఏమిటో లేవట్లేదు అని పైన దాని మీద శివుని కూర్చోబెట్టాడు. అంటే ఈయన కూర్చోబెట్టాక శివుడు కూర్చున్నాడు అనమాట. అక్కడ శివుడు తెల్లగా ఉంటాడు, విశేషం. శివుడు కూర్చున్నా కూడా సరిపోలేదట. అప్పుడు జాహ్నవీపతిని ఆయన నెత్తి మీద గంగానదిని పెట్టేట.
గంగ కూడా తెల్లగా ఉంటుంది, అయినా సరిపోలేదు. అప్పుడు ఆయన చేతికి అది వాసుకిని కంకణంగా దొడిగెట్ట. ఎందుకంటే వాసుకు కూడా తెల్లగా ఉంటాడు, తెల్లటి వస్తువులను పేరుస్తున్నాడు అనమాట కీర్తితో సమానంగా అవ్వడం కోసం. అప్పుడు ఆయన చేతికి వాసుకి అని కంకణం దొరికెట్ట. పోనీ సరిపోతుంది, అయినా సరిపోలేదు. వృషభవాహను ఆయనకి వాహనంగా నందిని ఇచ్చట, అది కూడా తెల్లగా ఉంటుంది. ఆ నందిని కూడా అందులో కూర్చోబెట్టి అయినా సరిపోలేదు. చంద్రకళావతంసుని, అప్పుడు చంద్రకళను కూడా పెట్టేట, అయినా సరిపోలేదుట. అంటే నీ కీర్తి చంద్రకళ వలె, వాసుకి వలె, నందీశ్వరుని వలె, గంగానది వలె, సాక్షాత్ శివుని వలె, వెండి కొండ వలె తెల్లగా ఉంది అనే భావాన్ని ఎంత అందంగా చెప్పాడండి. బ్రహ్మదేవుడు తాసులో పెట్టి చూశాడు మలికేపరాముల కీర్తిని, వెండి కొండని, సరిపోలేదు. అందుకని దాని మీద శివుణ్ణి కూర్చోబెట్టాడు. ఎప్పుడో వెండి కొండ మీద శివుడు ఉన్నాడు, ఆయన నెత్తి మీద గంగానది ఉంది, చంద్రకళ ఉంది. బ్రహ్మదేవుడు పెట్టడం వల్ల లేవు, అవన్నీ పూర్వమే ఉన్నాయి. కానీ ఈయన ఊహ దానికి జోడించి ఏం లేవండి, ముందు వెండి కొండ ఒకటే ఉంది, సరిపోక శివుణ్ణి పెట్టాడు, సరిపోక చంద్రుణ్ణి పెట్టాడు, ఇంకా సరిపోక వాసు కంకణం పెట్టాడు, ఇంకా సరిపోక గంగానదిని పెట్టాడు, ఇంకా సరిపోక నందీశ్వరుని పెట్టాడు. ఇవన్నీ ఎందుకు పెట్టాడు అంటే మా రాజుగారి కీర్తితో సమానంగా తోగడం కోసం. ఈ మాటకి పడిపోయిన రాజు ఎవడన్నా ఉంటాడండి అసలు? మాటల చేత దేవతలు మనన చేసి వరంబులీజరే, మాటల చేత భూపతులు మనన చేసి పురంబులీజరే, మాటల చేత మానినులు మనన చేసి మనంబులీజరే, మాటల చేత మానినులు మనన చేసి మనంబులీజరే, మాటలు రాని వాని గవమానము న్యూనము మానభంగమున్. ఇంత అందమైన మాటలను మళ్ళీ వారం కలుసుకుని మనం పద్యాలు, శ్లోకాలు, సామెతలు, జాతీయాలు, చలోక్తుల రూపంలో తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.